ఈ కాంగ్రెస్లా ఎంత కులపిచ్చి ఉన్నదో అర్థం చేసుకోర్రి. ఎంత ఇది రెడ్డిల పాలన ప్రజాపాలన అనేది చూడర్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీఎస్పీఎస్ చైర్మన్గా మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక సీఎంఓ సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఎస్ఓడిగా అజిత్ రెడ్డి, సిపిఆర్ఓగా అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సిపిగా శ్రీనివాస్ రెడ్డి, సీఎం పర్సనల్ పిఏగా జయపాల్ రెడ్డి, సీఎం సిఎస్ఓగా చక్రవర్తి రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి, టీశాట్ సిఓగా బొందనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా శివసేన రెడ్డి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అన్వేష్ రెడ్డి, టీజీ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ చైర్మన్గా జంగరావు రెడ్డి, టీజీ కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా మనాల మోహన్ రెడ్డి, టీజీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా చల్లా నరసింహారెడ్డి, టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా గురునాథ్ రెడ్డి, టీజీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మల్రెడ్డి రామ్రెడ్డి, టీజీ స్టేట్ ట్రేడ్ ప్రపోజన్ కార్పొరేషన్ చైర్మన్గా ఏ ప్రకాష్ రెడ్డి, టీజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గిరిధర్ రెడ్డి, టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా నిర్మల జగ్గారెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కె నరేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వెంకటరమణారెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్గా అప్లేటర్, అదేవిధంగా ట్రిబ్యునల్ చైర్మన్గా రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యుడిగా ప్రదీప్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఎప్పుడు ఇది ప్రజా పరిపాలన రెడ్డిల పరిపాలన? 4% మంది, 4% అంటే 4 లక్షలు కూడా ఉంటారో ఉండరో రెడ్డిలు. 4 అనుకుందాం, 5 అనుకుందాం, 5 లక్షలు ఉన్న రెడ్డిలు ఇంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఇక ఇది ఒకటే కాదు, ఇక అమ్రపాల్ రెడ్డి ఉన్నది కదా, అమ్రపాల్ రెడ్డి ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, అంతే కదా. ఈమె కంటే చాలా సీనియర్టీ కలిగిన ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు బోలెడు మంది ఉన్నారు. కులకంపు వల్ల కులకంపు ఎంత ప్రమాదకరమైనదంటే ఈమె ఉదాహరణ. అమ్రపాల్కి 6 పోస్టులు ఇచ్చింది. ఏంటిది? జిహెచ్ఎంసీ కన్వీనర్గా కాటా అమ్రపాల్ రెడ్డి, ఈమె ఇంటి పేరు కాటా, ఈమె పేరు అమ్రపాల్ రెడ్డి. ఇక జాయింట్ మెట్రోపాలిటిషన్ కమిషనర్గా అమ్రపాల్ రెడ్డి, హెచ్ఎండిఏ మేనేజింగ్ డైరెక్టర్గా అమ్రపాల్ రెడ్డి, ఇక మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్గా అమ్రపాల్ రెడ్డి, హెచ్జిసిఎల్ ఇన్ఛార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కాటా అమ్రపాల్ రెడ్డి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్గా కాటా అమ్రపాల్ రెడ్డి. అమ్రపాల్ కంటే ఎంతోమంది సీనియర్లు ఉన్న 6 కీలకమైన శాఖలు, ఆ కీలకమైన బాధ్యతలు అమ్రపాల్ రెడ్డికి ఇచ్చిండు. మొత్తం రెడ్డిలను ఎక్కడికక్కడికి పోస్టింగ్లలో పెట్టి ఇది ప్రజాపాలన కాదు రెడ్డిల పాలన అని చెప్పకని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఆయన ముందే చెప్పిండు ఏమని, రెడ్డిల జేబుల్లోనే అన్ని పార్టీలు ఉండాలి, రెడ్డిలు మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలించాలి, రెడ్డిలకు మాత్రమే భూమి ఉండాలి చెప్పిండు ముందే. మనకే సిగ్గు లేకుండా ఎస్సీ బీసీ ఎస్టీలు ఓట్లేసిండు కాంగ్రెస్కి. చెప్పి మరీ చేసిండు, చెప్పకుండా ఏం చేయలే. నాకు కులపిచ్చున్నదిరా బాబు, నేను రెడ్డిలు అంటేనే పడిసత్తా, అందులో కూడా పేదరెడ్డిని ఎవరిని కూడా దగ్గర రానియా, ధనిక రెడ్డిలకు మాత్రమే నా ఇంట్లోకి ఆహ్వానం ఉంటుంది అని చెప్పి మరి చెప్పుతోటి కొట్టినంత పని చేసినా కూడా సిగ్గులేని ఎస్సీ బీసీ ఎస్టీలు అంతా కలిసి రేవంత్ రెడ్డికి జెండా బట్టి రేవంత్ రెడ్డి వెనుకనే పోయి రేవంత్ రెడ్డిని లీడర్ని చేసిండు. కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది రేవంత్ రెడ్డి చెప్పి చేసిండు కాబట్టి ఏం చేయలేము.